నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనియన్తో హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే హెయిర్ స్ట్రాంగ్గా అయ్యేలాగా చాలా మందికి కూడా తలలో పేలు కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా పోగొట్టుకోవచ్చు అని ఇప్పుడు మనం చాలా వీడియోస్లో చూస్తూ ఉన్నాము. మరి నిజంగా ఆనియన్ వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయా హెయిర్కి అనే విషయాన్ని మనతో షేర్ చేసుకోవడానికి సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు. మాట్లాడిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా హెయిర్ కి కావాల్సింది ముందు ఆనియన్ ఆనియన్ ఆనియన్. ఈ ఆనియన్, ఈ ఉల్లిపాయ వల్ల మరి హెయిర్ కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? మల్టిపుల్ బెనిఫిట్స్ చూపిస్తున్నారు. హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, అలాగే పెరుగుతుంది, అండ్ పేలుంటే పోతాయి, ఇవన్నీ చూపిస్తున్నారు. చుండ్రు పోతుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఆనియన్ ని ఎలా ఉపయోగించుకోవచ్చు? దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఆనియన్ అనేది ఈ మధ్య చాలా పాపులర్ అయింది. ఒక 4-5 years నుంచి నేను చూస్తున్నాను. చాలా మంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు. కానీ టు బి ఫ్రాంక్, ఉన్నట్టే చెప్పాలంటే ఆనియన్ కి బ్యూటీ కేర్ గురించి, హెయిర్ గురించి ఎక్కడా లేదు శాస్త్రంలో. యాక్చువల్గా ఆయుర్వేదంలో కానీ మన పెద్దవాళ్ళు చెప్పే సామెత ఏంటంటే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని చెప్పేసి చెప్తుంటారు. సో అంత మంచిది ఉల్లిపాయ అనేది. అంటే చలవ చేస్తుంది అనమాట. మనకి వేసవకాలంలో చూడండి, అందరూ కూడా మజ్జిగలో ఉల్లిపాయ నంచుకుని తినేస్తారు. లేకపోతే చద్దన్నంలో పొద్దున్నే పొలం పనులకు వెళ్ళే వాళ్ళు కూడా పొద్దున్నే మనకి శ్రీరామనవమి దాటిన వెంటనే మొదలు పెడతారు. రాత్రిపూట మిగిలిన అన్నంలో నీళ్లు కానీ మజ్జిగ కానీ పోసుకుని పొద్దున్నే దాన్ని ఉల్లిపాయతో తినేసి వెళ్తే చాలా చలవ చేస్తుంది, వడదెబ్బ తగలదు. అందుకని ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది మనకు అందుకొచ్చింది అనమాట. అది సో మెయిన్ గా. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆయుర్వేదిక్, అది మన ఇండియాలో దొరికేటువంటి మన కిచెన్ ఐటమ్స్ మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు బయట కంట్రీస్ లో. అలా చేసి వచ్చినటువంటి దాంట్లో ఏంటంటే ఈ ఉల్లి అనేది బ్యూటీ కేర్ కి, ముఖ్యంగా హెయిర్ కి బాగా పనిచేస్తుంది అని చెప్పేసి రీసెర్చ్ లో వచ్చింది అనమాట. దాన్ని బేస్ చేసుకుని మనకి బయట అందరూ కూడా వాడడం మొదలు పెట్టారు. అట్ ది సేమ్ టైం మీరు చూడండి, కార్పొరేట్ కమర్షియల్ వాళ్ళు పేస్ట్ లో ఉప్పు ఉందా అంటారు. అలాగే మనకి హెయిర్ ఆయిల్ లో ఆనియన్ ఉందా అలా హెయిర్ ఆయిల్ ని డైరెక్ట్ ఆనియన్ ఆయిల్ తయారు చేసేస్తున్నారు చాలా కంపెనీలు, బయట దొరికేస్తున్నాయి. అసలు అది చూస్తుంటే మాకు అనిపిస్తుంది, శాస్త్రం లేదు కదా, ఇది నిజంగా ఎంత పాపులారిటీ ఎలా వచ్చింది అని చెప్పేసి. కొన్ని బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ అలాగే వస్తుంటాయి. అలోవెరా కూడా అంతే. మాకు శాస్త్రంలో ఆయుర్వేదంలో ఎక్కడా కూడా బ్యూటీ కేర్ లో అలోవెరా జెల్ వాడొచ్చు అనేది ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు చూస్తే అసలు ఒక 20 years నుంచి అలోవెరా జెల్ మార్కెట్ లో విపరీతంగా ఉంది. రైతులు కూడా బాగా కల్టివేట్ చేస్తున్నారు. బైబ్యాక్ లేక పాప నష్టపోయే వాళ్ళు నష్టపోతున్నారు. కానీ బాగా పాపులర్ అయింది అలోవెరా జెల్ అనేది. కానీ అలోవెరా జ్యూస్ టిన్స్ లో లీటర్ 1000 రూపాయలకి అలా అమ్ముతుంటారు. మనం ఒక్క మొక్క ఇంట్లో పెట్టుకుంటే చక్కగా హ్యాపీగా తాగొచ్చు జ్యూస్. వాళ్ళు అది దాన్ని 1 liter 1000 పైనే ఉంటది అనమాట. 1400, 1000 అలా ఉంటది. సో అలా మార్కెటింగ్ స్కిల్స్ అవన్నీ కూడా. కానీ ఇది ఒక రకమైనటువంటి రీసెర్చ్లో మరి ఎందుకు అది బ్యూటీ కేర్లోకి వెళ్ళింది అనేది తెలియదు. కానీ మామూలుగా ఆయుర్వేద ప్రకారం ఏంటంటే ఇందులో సల్ఫర్ అని చెప్పేసి ఉంటుంది. పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ అనేది ఉంటుంది అనమాట. మనం ఉల్లిపాయ కట్ చేసినప్పుడు అందుకని ఆ సల్ఫర్ బయటికి రిలీజ్ అయ్యి కంట్లోంచి వెంటనే కళ్ళమట నీళ్ళు వస్తాయి కదా. అందరికి కామన్, ఉల్లిపాయ కట్ చేస్తే కంట నీరు రాని వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో చాలా మంది వాడు చాలా స్టబ్ అని, వాడికి అసలు కంటమంటే నీళ్ళు రావంటారు కదా. కానీ ఉల్లిపాయను కట్ చేస్తే వాళ్ళకు అందరూ పచ్చి ఉల్లిపాయ ఫ్రెష్ గా అప్పుడే మనకి మా తోట నుంచి మార్కెట్ లోకి వచ్చిన ఉల్లిపాయలు వస్తాయి కదా, అది కట్ చేస్తే ఎవరికైనా సరే కళ్ళమంటే నీళ్ళు రావాల్సింది. కానీ మనకి చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే అలా రావడం మంచిది, కంట్లో ఉండేటువంటి అన్నెసరీ కెమికల్స్ కంట్లో చాలా కలెక్ట్ అవుతూ ఉంటాయి కదా. అంటే మన స్కిన్ అంతా వేరు, కంట్లోకి ఏంటంటే మనకి వద్దనుకున్న కళ్ళలో బోల్డ్ డస్ట్ పడిపోతుంటుంది, బయటకు వచ్చామంటే చాలా ఉంటుంది కదా. సో అవన్నీ కూడా బయటికి రావడానికి ఈ కన్నీరు అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఆ కన్నీరు కూడా మనం ఇలా ఉల్లిపాయ తరగడం వల్ల వచ్చేటప్పుడు మంచిది. అందుకు సల్ఫర్ అనమాట మెయిన్ యాక్షన్. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఉల్లి నిజంగా పనిచేస్తా అనేది చూసుకుంటే ఆ సల్ఫర్ యాక్టివేషన్ వల్ల పనిచేస్తుంది. సల్ఫర్ ఏంటంటే మన స్కిన్ కి కూడా, ఇప్పుడు క్యాబేజ్ ఉందనుకోండి, క్యాబేజ్ స్కిన్ కి చాలా మంచిది అని చెప్పేసి అంటుంటాం, ఎందుకంటే అందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉల్లిలో కూడా సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. దానివల్ల మేబీ దానిలో అది కాకుండా ఆయుర్వేదం ఏంటంటే గుణాలు కూడా ఉంటాయి, తీక్ష్ణ గుణం అలాంటివి ఉంటాయి అనమాట. సో తీక్ష్ణ గుణం యాక్షన్ ఏంటంటే అక్కడ ఉండేటువంటి లోకల్ ఉండే టిష్యూని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. అలా స్టిమ్యులేట్ చేయడం వల్ల మేబీ లోపల ఉండేటువంటి ఆ హెయిర్కి సంబంధించిన ఫాలికల్స్ పోర్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వడం వల్ల మనకి
జుట్టు అనేది రీగ్రోత్ స్టార్ట్ అవ్వచ్చు అనేది ఒక ఫ్యాక్టర్. సెకండ్ Okay. ఫ్యాక్టర్ ఏంటంటే మీరు సెకండ్ పాయింట్ చెప్పారు డాండ్రఫ్ అన్నారు. ఉమ్, సో డాండ్రఫ్ తగ్గడానికి సల్ఫర్ బాగా పనిచేస్తుంది. సో ఉమ్, అది కూడా ఉపయోగపడచ్చు. okay. అలాగే పేలు పోవడానికి కూడా అందులో ఉండే తీక్ష్ణత ఆ ఘాటు వలన ఉమ్, పేలు తట్టుకోలేవు అనమాట. అందుకని చెప్పేసి ఆ పేలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. okay. జుట్టు కూడా షైనింగ్ వస్తుంది. నేను Hmm. చాలా మంది చెప్తుంటే వాళ్ళ హెయిర్ అది గమనిస్తూ ఉంటాను అనమాట. ఉమ్, అంటే నేనైతే ఎక్కువగా ఎప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. మన బ్రహ్మాండమైన భృంగరాజు, ఆమ్లా ఇవన్నీ ఉన్నాయి కదా, ఉమ్, వాటితోటి ఎలాంటి జుట్టు అయినా చాలా బాగుంటది. మంచి షైనింగ్ కానీ ఎంత ఏజ్ వచ్చిన జుట్టు ఊడిపోకుండా ఉమ్, హెల్దీగా హ్యాపీగా ఉంటుంది కదా. నేను ప్రత్యేకించి దాని మీద దృష్టి పెట్టలేదు, కానీ ఉల్లి వాడుతున్న వాళ్ళ జుట్టు గమనిస్తుంటాను. ఉమ్, నిజంగానే వాళ్ళకి రీగ్రోత్ చూశాను. ఉమ్. అలాగే వాళ్ళకి జుట్టు కూడా చక్కగా షైనింగ్ ఉండడం కానీ మేడం హెల్దీ నేను కూడా అప్పుడప్పుడు అంటే ఈజీగా మంత్లీ వన్స్ అయినా నేను ఆనియన్ జ్యూస్ కానీ లేదా ఆనియన్ పేస్ట్ కానీ నేను హెయిర్ కి అప్లై అందుకే చేస్తాను. నీ జుట్టు బాగుంది. అది కంటే దానివల్ల అంటే మనకి ఆలోచించాల్సింది అది కెమికల్ ఏం కాదు కదా. ఉమ్, సో ఉల్లి అనేది మనకి న్యాచురల్గా పొలాల్లో పండింది, ప్రకృతి సంబంధించింది కాబట్టి దానివల్ల ఏమీ ఇబ్బందులు ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉమ్, ఒకసారి ట్రై చేస్తే అది సూట్ అయింది అనుకో మంచిదే కదా. అవును. నేను ఫస్ట్లో ఉల్లిపాయ తలకు అప్లై చేస్తే తలంతా ఉల్లి వాసన వస్తుంది, మనకి పెరుగు చట్నీ వాసన ఒక రకంగా ఉంటుంది కదా, మ్మ్. అలాంటి వాసన వస్తే తలకి అని అనుకునేదాన్ని. ఉమ్, కానీ చాలా మంది అమ్మాయిలు బాగా వాడుతున్నారు ఉల్లి అనేది, అవును. బాగా వాడుతున్నారు. అవును. సో ఇది మెయిన్ ఏంటంటే ఆ స్కిన్ పోర్స్ ని ఓపెన్ చేస్తుంది, మ్మ్. హెయిర్ ఫాలికల్స్ అక్కడ ఉండేటువంటి పోర్స్ అంటే ఆ మూలాలు అంటే వెంట్రుకలు కుదుళ్ళు అవి మూసేసిపోవడం వల్ల వెంట్రుకలకి బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై తగ్గిపోయి రాలిపోతూ ఉంటాయి. సో ఓకే. ఇది ఉల్లిలో ఉండేటువంటి తీక్ష్ణమైనటువంటి గుణం, తర్వాత సల్ఫర్ ఏంటంటే లోపలికి చొచ్చుకుపోయి ఉమ్, ఆ పోర్స్ ని మళ్ళీ ఓపెన్ చేస్తాయి. ఓపెన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా లోపల నుంచి మళ్ళీ వెంట్రుక అనేది రీజనరేట్ అవడానికి అవకాశం ఉంది. ఓకే. అది కొంతమంది సూట్ అవ్వకపోతే మరి ఒక్కోసారి తుమ్ములు వస్తాయి, ఉమ్, అంటే ఫ్లమ్ పెంచుద్ది అనమాట. ఉల్లి గుణం ఏంటంటే ఫ్లమ్ జనరల్గా పెంచుతుంది. శ్లేష్మతత్వం వాళ్ళకి మేబీ కఫతత్వం అంటాం కదా, ఉమ్. చల్లవ ఊరికే తుమ్ములు వచ్చేసే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉల్లి కొంచెం వాడకపోవడం జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా వాళ్ళు ఏంటంటే డే టైంలో వాడుకుంటే మంచిది. ఈవినింగ్స్ ఏంటంటే జనరల్గా ఈవినింగ్ 5 నుంచి ఫ్లమ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మన బాడీలో. అందుకని ఆ టైంలో ఇలాంటివి ఏమైనా పేస్ట్లో అప్లై చేసుకుంటే, గోరింటాక్ కానీ ఇలాంటివి మీరు చెప్పిన ఉల్లి కానీ ఇవన్నీ అప్లై చేసుకుంటే వాళ్ళకి అవి ఎగ్రివేషన్ వచ్చేసి రాత్రి అంతా తుమ్ముతా కూర్చుంటారు, తెల్లారిసరి పేషెంట్ అయిపోతారు. సో అందుచేత డే టైంలో ఎండ ఉన్న టైంలో అప్లై చేసుకోవడం మంచిది. సో ఉల్లి రసం డైరెక్ట్ అప్లై చేసుకునే కన్నా అందులో కొంచెం ఆమ్లా పౌడర్ కానీ లేకపోతే శనగపిండి కానీ కలిపి అప్లై చేసుకుంటే ఏంటంటే జుట్టుకు బాగా పడుతుంది. తర్వాత ఇందులో ఉండేటువంటివి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో మల్టిపుల్గా బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మంది వాడుతున్నా కూడా అదే చాలా మందిలో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఆ డౌట్స్ అయితే మీరు ఇప్పుడు చక్కగా క్లారిఫై చేశారు. ఎందుకు ఉల్లి పని చేస్తుంది హెయిర్ మీద అనేది చాలా చక్కగా క్లారిటీ ఇచ్చారు. సల్ఫర్ కంటెంట్ ఉండడం వల్ల యాక్షన్ ఉండొచ్చు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే అది సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి వాడుకోవచ్చు. అదే మీరు ఏదైనా కెమికల్ బేస్డ్ అంటే నేను 100% వద్దులేమ్మా, ఎందుకు వచ్చింది దాంతో రిస్క్, మళ్ళీ ఏదైనా అగ్రివేషన్ వస్తే ఇబ్బంది పడాలిగా అని చెప్పేసి అనుకోవచ్చు. న్యాచురల్ గా మన ఇండియాలో పండే పంట మన పొలాల్లో అన్నిట్లో చూస్తూ ఉంటాం కాబట్టి వాడుకుంటే తప్పు లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అమ్మా.